ఎన్నో ఏళ్ల కల ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలని ఒక ఆకాంక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ బీఈడి అలాగే డైట్ పూర్తి చేసినటువంటి నిరుద్యోగ సోదరులు ఈరోజు ఎంతో ఆశగా చూసినటువంటి రోజు వచ్చేసింది. 16,000 పైగా పోస్టులతో మెగా డిఎస్సిని ఈరోజు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈపాటికే ప్రతి అభ్యర్థి మనసులో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే జూన్ 6వ తేదీ నుండి జూలై వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే 40 రోజులు మ్యాక్సిమం మనకి చదవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా నా 20 ఏళ్ళ అనుభవంతో సోషల్ మెథడాలజీ కానీ, ఫిలాసఫీ, స్కూల్ మేనేజ్మెంట్ అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, అలాగే సైకాలజీ, అలాగే కంటెంట్, జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యంగా సోషల్ మెథడాలజీ వాళ్ళకి, అలాగే మిగతా స్కూల్ అసిస్టెంట్ చదువుతున్నటువంటి సైకాలజీ, అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, అలాగే నెక్స్ట్ జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వబోతున్నాను. ముఖ్యంగా మిత్రులారా, ముందుగా డిఎస్సి నోటిఫికేషన్లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి అనేది ముందు గమనించండి. ఒకవేళ మీ జిల్లాలో తక్కువ పోస్టు ఉన్నట్లయితే, పక్క జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నట్లయితే, నాన్ లోకల్లో అయినా సరే కొట్టే ధైర్యం మీకు ఉన్నట్టయితే అది కూడా ఒక పరిశీలనలో ఉంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో అంశము, డిఎస్సి నోటిఫికేషన్లో సిలబస్కి సంబంధించి సైకాలజీ ఎన్ని మార్కులు, ఏ పాఠ్యాంశాలు, అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఎన్ని మార్కులు, ఏ పాఠ్యాంశాలు, అలాగే మెథడాలజీకి సంబంధించి సిలబస్ ఎన్ని మార్కులు, అలాగే కంటెంట్కి వచ్చేటప్పటికి జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, అలాగే పాలిటిక్స్ సంబంధించి ఇచ్చినటువంటి సిలబస్ ఏమిటి, ఎన్ని మార్కులు అనేది ముందుకు క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించండి. పరిశీలించిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ సిలబస్కి ఆధారంగా మన దగ్గర ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ ఏదుందో చూసుకోండి. ఇప్పుడే అసలు సమస్య వస్తుంది. అకాడమీలు లేవనో, పబ్లికేషన్స్ బుక్స్ లేవనో, మోడల్ పేపర్స్ లేవనో టెన్షన్, అది ఉంది, ఇది లేదు, ఇది ఉంది, అది లేదని టెన్షన్ పడిపోతుంటారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఒకటే, మెటీరియల్ ఎక్కువ పెట్టుకోవద్దు. చాలామంది సైకాలజీకి ఎన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి, అవి గైడ్లు, అలాగే అకాడమీ పుస్తకము, అలాగే ఇది మెథడాలజీ కూడా, కంటెంట్కి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు పుస్తకాలన్నీ సేకరిస్తారు, ప్రైవేట్ పబ్లికేషన్ మళ్ళీ సేకరిస్తారు. ఇవన్నీ మంచిదే, కానీ ముందు గత కొన్నేళ్ళుగా చదువుతూ 100, 120 దాటినటువంటి ఎవరైతే టెట్ మార్కులు ఉన్నాయో వాళ్ళు కాంపిటీషన్లో ముందు ఉంటారనే విషయం గుర్తుపెట్టుకోండి. నిరంతరంగా ఎవరైతే గ్రామాన్ని విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి కోచింగ్ సెంటర్లో ఉంటారో, రూములు తీసుకొని చదువుతారో వాళ్ళు కొంత అవకాశం ఎక్కువ ఉంది విజేతలుగా నిలవడానికి. ఎందుకంటే అన్ని త్యాగాలు చేసి వాళ్ళు చదువుతారు కాబట్టి. ఇప్పుడే చదువుతున్న వాళ్ళకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా అవసరం. వదిలేసి ఉంటారు చాలామంది సబ్జెక్ట్ని, సిలబస్ని, డిఎస్సిని, అసలు ఉద్యోగ అవకాశాన్ని కూడా వదిలేసినారు చాలామంది ఉన్నారు. అలాంటిది మరొకసారి చదవాలంటే కొద్దిగా విత్ ఇన్ టైంలో విజేతలుగా నిలబడాలంటే మాత్రం అంత ఆసామాసే కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఈ 40 డేస్లో అందరికీ నేను చెప్పే అంశం ఒకటే, మీ మెటీరియల్ ఏదైతే ఉందో చాలా సింపుల్గా మెటీరియల్ ఉంచుకోండి. అంటే ఒక కంటెంట్ ఎకనామిక్స్ వచ్చేటప్పటికి సిలబస్ ఏది ఉందో ఆ సిలబస్ ప్రకారము ఏదో ఒక బుక్ మెన్షన్ దగ్గర ఉంచుకోండి. దానికి ప్రాక్టీస్ పేపర్లు కంపల్సరీగా తీసేసుకోండి. అలాగే సైకాలజీలో కేవలం 3 లెసన్సే ఉన్నాయి, బుక్ మొత్తం చదివి ఎక్కర్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ 3 పాఠ్యాంశాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రాక్టీస్కి పబ్లికేషన్స్ కంపల్సరీ అవసరము. తర్వాత అప్లికేషన్ టైప్ ఇచ్చేటప్పుడు గైడ్స్ కొన్ని ఉన్నాయి, ఏఎస్ రామకృష్ణ, ఆ గైడ్లు కూడా కొన్ని ఇంతకుముందు ఒకసారి ప్రాక్టీస్ చేసి చదివిన వాళ్ళకైతే అది ఫెచ్చింగ్ అవుతుంది.
అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సిలబస్ ఎంత ఉంటుంది, బిట్లు 5 అంటే 5 మార్కులే. కాబట్టి దానికి తగినటువంటి ప్లాన్ చేసుకోవాలంటే మినిమం ఏదైతే ఒక పబ్లికేషన్ తీసేసుకోండి, చదవండి, వెనక్కి ప్రాక్టీస్ ముందు చేసేయండి. ప్రతి కోచింగ్ ముందు ప్రాక్టీస్ లోపం వల్లే ఉద్యోగాలు కోల్పోతాము. మహామేధావి కూడాను ఖచ్చితంగా పోస్ట్ కొడతారనుకున్న వాళ్ళు కూడా ఉద్యోగం రాకపోయేటప్పుడు కారణం ఏంటి, అది ప్రాక్టీస్ లోపం వల్లే. కాబట్టి ఈ 40 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా మీకు ఏదైతే ఒక బుక్ సైకాలజీ వచ్చేటప్పటికి ఒకే మెటీరియల్ అంటే సైకాలజీ బుక్ ఉంది, సైకాలజీ సంబంధించి ఒక బుక్ 10 సార్లు చదవండి. అంతేగాని సైకాలజీ సంబంధించి పబ్లికేషన్ పుస్తకాలన్నీ పక్కన పెట్టేసుకొని అది ఇది కన్ఫ్యూజన్ మొత్తము ఉన్నది పోతుంది. అంటే ఒక పుస్తకం 10 సార్లు చదవండి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు సమయం ఉంది, ఒక సబ్జెక్టుకి వారం రోజులు కేటాయించవచ్చు. ఆ వారం రోజులు కేటాయించేటప్పుడు ప్రతి పాయింట్ ఒక వైట్ పేపర్ మీద లేదా నోట్స్ ఇలాంటి తీసేసుకొని జాగ్రఫీ అనుకోండి. జాగ్రఫీ వచ్చి ఇంపార్టెంట్ పదాలు ఐఫన్స్ పెట్టేసి రాసేసుకోండి. పాయింట్లన్నీ రాయక్కర్లేదు, ఐఫన్స్ పెట్టిస్తే మనకు గుర్తుండిపోద్ది. అంటే హింట్స్ స్టోరీ రైటింగ్ రాస్తాం కదా, అలాగే చాలా ఈజీ. ఇది ఒక మెథడ్. అది ఎందుకు నేను ఈ బుక్లో రాసుకోమంటుందంటే ఎగ్జామ్ 4 రోజుల ముందు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేయచ్చు. అలా ప్రతి టాపిక్, అది జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సైకాలజీ కానీ, మెథడాలజీ కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ, జీకే కరెంట్ అఫైర్స్ కానీ, ఏదన్నా కానీ ప్రతి టాపిక్ వెనకున్న బిట్లు ఓపిక మీద ప్రాక్టీస్ చేసేయండి. అది చాలా ఇంపార్టెంట్. అలాగే జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి 1 year, కొన్ని రీసెంట్. కాబట్టి ఖచ్చితంగా జీకే వచ్చేటప్పటికి సోషల్ వాళ్ళకి జీకే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హైటెక్ విజయ రహస్యం, లేకపోతే విజేత కాంపిటీషన్, లేకపోతే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ బోల్డ్ ఉన్నాయి. అలాగే మన వాళ్ళు చదువుతారు. కానీ డెప్త్ చదవాలి, గుర్తుపెట్టుకోండి. జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా డెప్త్ చదవాల్సిందే. చాలామంది డైరెక్ట్ బిట్లు చదువుతారు. డైరెక్ట్ బిట్లు చదవద్దు, ఆ చివరి వరకు చదవండి, పాయింట్ టు పాయింట్ చదవండి. ఇంతకుముందు డైరెక్ట్ బిట్లు ఇచ్చేవాడు, అలా కాదు ఇప్పుడు. కాబట్టి జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే మీరు చేయాల్సిన పనులు, 1 స్టడీ మెటీరియల్ రెడీగా ఉంచుకోవడం, ఎక్కువ మెటీరియల్ ఉంచుకోకూడదు. ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ ఒక పుస్తకమే రెడీ చేసుకోండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ పేపర్లు మాత్రం, మోడల్ పేపర్ కూడా మీ దగ్గర ఉండాలి, ప్రీవియస్ పేపర్లతో సహా. రోజుకు ఒక మోడల్ పేపర్ చేసి ఎన్ని మార్కులు వచ్చినా అనవసరం. 100కి 20 రాని, 30 రాని, 100 రాని, కానీ ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల కొన్ని బిట్లు నేర్చుకుంటాం. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుస్తుంది, ఎక్కడ ఎంతవరకు నీకు మార్కులు నువ్వు ఇంకా గెయిన్ చేయాలన్న అంశం కూడా నీ దృష్టికి వస్తుంది. అలా రోజుకు ఒక మోడల్ పేపర్ చేయగలిగితే నీకు ప్రాక్టీస్ మరింత ఎక్కడ లోపం నీకు తెలిస్తే ఆ సబ్జెక్ట్ మీద దృష్టి పెడతావు. సైకాలజీయా, మెథడాలజీయా, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషనా, జీకేయా, కరెంట్ అఫైర్సా, లేదా హిస్టరీయా. హిస్టరీ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ డిగ్రీ పుస్తకాలు మీరు ఉంచుకోండి, ఎందుకంటే చాలా డెప్త్గా ఇస్తాడు హిస్టరీ. జాగ్రఫీ వచ్చేటప్పటికి ఇంకొక ముఖ్య విషయము, ముందు ఊరుంటే ఊరు విడిచి వెళ్ళిపోండి. ఒకవేళ ఊరిలో ఉన్నట్టయితే సెపరేట్గా ఒక రూమ్ తీసేసుకొని నీలాగే నీకన్నా బాగా చదివే వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ అయ్యి ఒక టీమ్గా ఫార్మేషన్ అయ్యి ఓ రూమ్లో చదివేసుకోండి. చదివేటప్పుడు ప్రతి టాపిక్ కూడా డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తే ప్రాక్టీస్ చేసినటువంటి బిట్ కానీ, డిస్కస్ చేసిన బిట్ కానీ ఖచ్చితంగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. మనకు లైఫ్ లాంగ్ అక్కర్లేదు, కేవలం డిఎస్సి ఎగ్జామ్ అయినంత వరకు మాత్రం చాలు. ఇదొక ఆలోచించాల్సింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంట్లో సమస్యలు, ఫైనాన్షియల్ మ్యాటర్లు, అలాగే హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో అది డిఎస్సిగా దేనికైనా సరే ప్రథమ శత్రువు సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ కానీ రీల్స్ చూసుకునో, ఫేస్బుక్ చూసుకొని, వాట్సాప్ చూసుకొని, వాట్సాప్ గ్రూపుల్లో మీ గ్రామంలో ఏం జరుగుతుంది, ఊరు రాజకీయాలు ఏం జరుగుతుంది, ఇవన్నీ చూసుకున్నారనుకోండి, ఇక్కడ నీ జీవితం సంకనాగిపోతుంది. సోషల్ మీడియాని, ఎస్పెషల్ సెల్ ఫోన్లు గంటలు అవసరం లేదు. ఈ 40 రోజులు ఏది అంత అర్జెంట్ అయినా సరే ఫోన్ పక్కన పెట్టండి, స్విచ్ ఆఫ్ చేసి పడేయండి, నష్టమేయట్లేదు. తర్వాత జీవితాంతం అసలు లైఫే ఉండదు ఇంక మనకి, ఇవన్నీ ఇంక. కాబట్టి మిత్రులారా, అంతకంటే ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే నాకున్నటువంటి అనుభవంతో, అది సైకాలజీ కానీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ,
మెథడాలజీ కానీ కంటెంట్ 4 సబ్జెక్టులు కానీ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు పూర్తి సమాచారము అదనపు సమాచారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ప్రతిరోజు కూడా మీకోసం కొంత సమయాన్ని కేటాయిస్తాను, కొన్ని ప్రత్యేక తేదీలు కేటాయించి ప్రతిసారి కూడా రాత్రి 8 నుంచి 9 వరకు కొన్ని ప్రత్యేకమైన తేదీలు కేటాయిస్తాను. ఆ కేటాయించిన ప్రకారం మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. ఇప్పటికే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, అందుకే ఈ వీడియో పెడుతున్నాను నేను. ఏ మాత్రం మన వల్ల ఒక్క బిట్ వచ్చినా ఆ బిట్ వల్ల మన జీవితమే మారిపోతుంది. తోటి ఉపాధ్యాయుడిగా మారుతాడంటే ఎంతకన్నా గర్వంగా ఇంకేముంటుందని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టాను. విష్ ఆల్ ద బెస్ట్. ఏ డౌట్ వచ్చినా నాకు కాల్ చేయండి. 9390 899 377 కరిమి రాజేశ్వరరావు. థ్యాంక్ యూ వెరీ మచ్.